అందరూ కూడా తీద్దాం. ఒక రాజును మన ముందు తీసుకొద్దాం. ఈరోజు మన ధ్యానాంశంగా దేవుడు ఆ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడబోతున్నాడు. గమనించండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము. అందరూ కూడా చూద్దాం. రాజును చూసి ఈరోజు మన వాక్య ధ్యానంలోకి ముందుకు వెళ్దాం. దావీదు ప్రార్థించినట్టుగా ప్రభువాని కనుపాపలను కాపాడని ప్రార్థన చేయాలి. ఆ దినములలో 38వ అధ్యాయం ఒక రాజుని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. గమనించండి, మరణం అనేది, రోగం అనేది ఫలానా వాళ్లకు నేను రాను అనేది ఉండదు. ఏమండి, ఆయన రాజ్యానికి రాజు కదా, ఆయనకు రోగం రాదానా? కాదు. రాజ్య పరిపాలన చేస్తున్నాడు, మంచి రాజ్యంలో ఒక రాజుగా ఉన్నాడు. ఆ రాజు పేరేంటి అంటే హిజ్కియా. హిజ్కియాకు మంచి బలమైనటువంటి యోధులు ఉన్నారు ఆయన దగ్గర. ఆయన రాజ్యంలో వైద్యులు ఉన్నారు. ఆయనకు కావలసినటువంటి బంగారం ఉంది, కావలసినటువంటి రథములు ఉన్నాయి, పనివారు ఉన్నారు. కానీ ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఒక భయంకరమైన సమస్య ఏంటంటే మరణకరమైన రోగం వచ్చేసింది. మరణకరమైన రోగం వచ్చేసింది. అందరూ జాగ్రత్తగా నా మాటలు వినండి. చచ్చిపోయిన వారిని చూసినప్పుడు నీకు అనిపిస్తుంది, అయ్యో బ్రతికితే బాగుండు వీడు అనుకుంటాం. ఇంత త్వరగా చనిపోతాడు అనుకోలేదు అనుకుంటాం. నేను అందరూ అంటున్నారు, అయ్యో ఇతడు ఇంకా మస్తు వయసు ఉంది అనుకోలేదండి, చనిపోతాడండి అనుకోలేదండి. మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకు. ఎప్పుడైతే రోగము హిజ్కియా రాజుకు వచ్చిందో దేవుడు ప్రవక్తతో మాట్లాడడం ప్రారంభం చేశాడు. యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడడం ప్రారంభం చేశాడు. యెషయా, ఇదిగో ఈ రాజ్యానికి ఉన్నటువంటి ఒక రాజు నాడే, ఈ రాజుకు ఒక రోగం వచ్చింది. ఆ రోగం ఎట్లాంటిదో తెలుసా? మరణకరమైన రోగం. కొన్ని రోగాలకు పేర్లు ఉన్నాయండి, ఉంటాయా? దేర్ ఆర్ సిక్ పీపుల్ని మనం చూస్తే, కొంతమంది డాక్టర్స్ మనం అని అడిగితే దే విల్ సే దట్ వి కాంట్ ఫైండ్ వితౌట్ రిపోర్ట్. రిపోర్ట్ లేకుండా కొంతమంది వైద్యులైన వారు కూడా చెప్తారు, రిపోర్ట్ తీసుకురాపో, లేకపోతే ఈ బ్లడ్ టెస్ట్ చేయపో, లేకపోతే యూరిన్ టెస్ట్ చేయితే తప్ప వారికి ఆ వ్యాధి ఏంటో కన్ఫర్మ్ చేసుకోలేరు. కొన్నిసార్లు కొన్ని రోగాలకు పేర్లు అనేటివి ఉండవు. హిజ్కియా రాజుకు ఒక రోగం వచ్చేసింది, ఒక వ్యాధి వచ్చేసింది. ఆ వ్యాధి ఏంటంటే మరణకరమైన రోగం. ఆ వ్యాధి వచ్చినట్టు చచ్చిపోవాల్సిందే. మా చిన్నతనంలో ఒక రోగాలు వచ్చేటి, వాటిని గత్తరొచ్చింది అనేవాళ్ళు. ఏమన్నా అనేవాళ్ళ అంటే వాడు బ్రతికేవారు కదా, అప్పుడు వస్తే బ్రతికేవాళ్ళ కాదు, చనిపోయారు. గ్రామాలు కొన్ని చనిపోయారు, వ్యాధుల చేత చనిపోయారు. ఒక ఆయన అంటున్నాడు, ఈ ప్లేట్లెట్ కౌంట్ ఏందో, అసలు ఈ లెక్కలేందో, మనలో ఈ కణాల సంఖ్య ఏందో, అసలు తగ్గిపోవడం ఏంటో. ఎక్కడ చూసినా, ఏ హాస్పిటల్లో చూసినా, ఎంతోమందిని ఈ నెలలో నేను విజిట్ చేశాను, ఈ వ్యాధితో, ఈ మరణకరమైన వ్యాధితో కొట్లాడుతూ ఉన్నారు. అక్కడ హిజ్కియా రాజు కూడా అంతే, మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త అయిన యెషయాతో చెప్పాడు, యెషయా నువ్వు వెళ్ళి ఆ రాజుతో మాట్లాడు. రోగం వచ్చిన దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్తే ఎంత కోపం వస్తుంది? ఇక నువ్వు బ్రతకవు, చచ్చిపోతావు అంటే ఎంత కోపం వస్తుంది? వాడు తిరిగి లేచి ఏం చేస్తాడు? నాన్న, రోగం వచ్చిన దగ్గర పోయి, బెడ్ మీద ఉన్నవాడిని దగ్గర పోయి, లక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళి, వాని దగ్గరికి వెళ్ళి నువ్వు చచ్చిపోతావు అంటే కృంగిపోతాడు. ప్రవక్త దేవుడు చెప్పింది చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? రాజా, నీకు ఈ రోగం వచ్చింది కదా, నేను మంచి డాక్టర్ చూపిస్తానులే. ఎవరాడు తెలుసా? నువ్వు మరణం అవుతున్నావు. ఫస్ట్ చెప్పుడే మాట చెప్పాడు. చదవండి ఒకసారి ఆ మాట చూడండి. ఏమని చెప్పాడు? అతని యొద్దకు రాగానే, రాజు దగ్గరికి రాగానే
రాజుతో ఈ మాట చెప్పాలంటే ఎంత బాధ అవుతుంది. మన దగ్గర ఎమ్మెల్యే ఎంపీఓ లేకపోతే ఎవరో ఒకరన్నా సిక్ అయ్యారు అనుకో, మనల్ని వెళ్ళి పరామర్శించి వస్తారు. వెళ్ళి ఏం కాదు బ్రదర్, ఏం కాదు సార్, ఏం కాదు అమ్మ, ఏం కాదు నాయన అని చెప్పి చెప్తాం. ఆయన దగ్గర పోగానే నువ్వు చస్తావు, నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అంటా. కానీ ప్రవక్త ఏమంటున్నాడు, దేవుడు చెప్పన్నాడు, నీవు మరణం అవుతున్నావు అని. అంతటితో ఊరుకోలే, నువ్వు బ్రతకవు అసలు. ఏమన్నాడు, అయ్యా నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు అని ఎవరి దగ్గరికి వెళ్ళి, యూ విల్ డై. ఇంగ్లీష్ రాశ, యూ విల్ డై, ద కింగ్, యూ ఆర్ గోయింగ్ టు డై, యూ వోంట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్, you are going to die, you got a sickness which we cannot find, it is difficult to find the disease which we cannot see the in report also, you are going to die. నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు మరణం అవుతున్నావు అంటే, ఇప్పుడు ఆశీర్వాదం బెడ్ మీద ఉన్నాను నేను పోయి నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు బతకవు అంటే నన్ను ఏమంటాడు, పొద్దుగా లేచి ఒట్టే అమ్మని తీసుకొచ్చి మా ఇంటి ముందు ధర్నా చేస్తాడు, ఈ పాస్టర్ ఇట్లా అన్నాడని. ఉదాహరణ చెప్పిన అట్లా ఎంతమందినైనా అంతే. ఎవరినన్నా ఊరుకుంటారా ఆశీర్వాదం ఊరుకుంటారా నాయన అట్లా అంటే? ఊరుకోరు. చూడండి, ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు కనుక నువ్వు చేయాల్సింది ఒక పని చేయాలి. ఏం చేయాలి? నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్తావు మనం, కానీ ఇక్కడ ఏంటి రివర్స్ చెప్తున్నాడు. ఏం చక్క పెట్టుకోమన్నాడు? నీ ఇల్లు చక్క పెట్టుకోవాలి, నీ ఇల్లు చక్క పెట్టుకో. ఈ మాట నేను చెప్పట్లేదయ్యా, దేవుడు చెప్పాడు. రాజా హిజ్కియా రాజా, నువ్వు మరణం అవుతున్నావు, నీకు రోగం వస్తుంది, ఇదిగో నువ్వు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇదిగో డెంగ్యూ జ్వరం రావద్దంటే మీ ఇల్లు చక్కబెట్టుకోండి, దోమలు రావద్దంటే మీ ఇల్లు చక్కబెట్టుకోండి అన్నా. మేము ఎంత శుభ్రంగా ఉన్నా దోమ మా ఇంట్లోకే వస్తుంది. అసలు రాజులు సైతం దోమ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? అది ఎంత పవర్ఫుల్ ఆ దోమ. ఆ దోమ మన మనుషులకే దొరికితే బిజినెస్ చేసుకుందరు. ఇప్పుడు తెలుసా, ఆ దోమ వల్ల మస్తు బిజినెస్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ దోమ కొడితేనే కదా అందరికీ. చెప్తున్నాడు, నువ్వు మరణం అవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అనగానే రాజు ఏం చేశాడు చూడండి, చదవండి. అతడు తన ముఖం ఎక్కడి సైడ్ తిప్పుకున్నాడు? ఈ అయ్యగారు వచ్చుడే, ఈ ప్రవక్త వచ్చి చెప్పగానే నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు మరణం అవుతున్నావు అని చెప్పగానే ఆయన అన్నాడు, ఇదిగో దేవుడు నిన్ను ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నాడమ్మా. నేను అందుకని చాలామందికి చెప్తున్నాను, మన కుటుంబంలో వ్యాధులు రాకుండా ఉండాలి అంటే, మన జీవితంలో రోగములు రాకుండా ఉండాలంటే మన వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ చాలా అవసరం. వ్యక్తిగతమైన భక్తి జీవితం చాలా అవసరం. వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత చాలా అవసరం. వ్యక్తిగతమైన భక్తి జీవితం చాలా అవసరం. పదే రోగాల చేత బారిన పడుతున్నావు అంటే నీలో ఉన్న కొన్ని అలవాట్లు మార్చుకోవాలి, నీ పద్ధతులు మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ ఇంట్లో ఉన్నటువంటి స్థితిగతులను మార్చుకోవాలి. కొంతమంది పిల్లల్ని రయ్యన హాస్పిటల్ తీసుకొని పోతారు, టక్కుమని హాస్పిటల్, ఒకటే పోవుడు హాస్పిటల్. ఆ డాక్టర్ కూడా యాస్త వస్తుంది. మేము కూడా మా చిన్నోడు బాగా లేనప్పుడు ఈ రూమ్లు ఉండేది, ఈ రూమ్లో వెనకాల మా గెస్ట్ హౌస్, అదే వెనకాల ఉంటుంది చూడు, మా గెస్ట్ హౌస్ అదే. మాకు దేవుడు వచ్చింది, అది మా గెస్ట్ హౌస్ లాగానే ఫీల్ అయ్యేది. కానీ ఈ పక్కన మాకు పశువులు స్నేహితులు, వెనకాల మాత్రం చాలా అపవిత్రమైన కార్యక్రమాలు జరిగేవి. అంటే రకరకాల పనులు చేసేవాళ్ళు. మా బాబు చిన్నవాడు ప్రతిసారి సిక్ అయ్యేవాడు. ఎందుకు సిక్ అయ్యేవాడు అని మేము చూస్తే మా చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా భయంకర. ఆయన ఎంత కోప్పడేవాడంటే, మీకు
మీకు ఎవరికన్నా ఆయన నాగేశ్వరరావు, డాక్టర్ నాగేశ్వరరావు. మైనటువంటి శుభ్రత. రోగాలు, బలహీనతలు మనకెందుకు వస్తున్నాయి? వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం. దేవుడు ఏం చెప్పాడు? హిజ్కియా, నువ్వు రాజువే కానీ నీలో నీ కుటుంబం చక్కగా లేదు, నీ ఇల్లు చక్కగా లేదు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నీ ఇల్లు చక్కపరుచుకో, నీ ఇల్లు చక్కపరుచుకో, నీ ఇల్లు సరి చేసుకో. ఎంబడ ఏం చేశాడు తెలుసా రాజు? మీ అందరు కూడా చెప్తున్నాను, మీ ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యము కలిగితే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని, అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను వినండి అందరూ. నంబర్ 1, ద ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ ఇంటి వారి కొరకు ఒక ప్రార్థన గది ఏర్పడుకోండి, ఒక స్థలం ఏర్పరచుకోండి. ఇది నువ్వు ప్రార్థన చేసే స్థలం అని పెట్టుకోండి. అక్కడ మోకాళ్ళ మీద ఉండండి. గోడ తట్టు తిరిగి చేతులు చాపి ఆ గోడ తట్టు తిరిగి, ప్రభువా నా భర్తని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఇదిగో నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, ప్రభువా స్వస్థపరచు అని గోడ తట్టు తిరిగి హిజ్కియా ఏం చేస్తున్నాడు? యథార్థ హృదయుడు అని ఆయన చెప్తున్నాడు. దేవా నేను యథార్థంగా ఉండి ఎట్లయితే మా వాక్యం చదువు. నీ దృష్టికి చాలు చూడండి, అందరు జాగ్రత్తగా విందాం. రాజుకు బలహీనత వచ్చింది, రాజుకు మరణకరమైన రోగం వచ్చింది. కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సరితా ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు? చెర్రీ మనతో మాట్లాడుతున్నావు. చూడండి, హిజ్కియాకు జ్వరం వచ్చింది, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యెషయాతో మాట్లాడుతున్నాడు. అందరూ కూడా నా వైపు చూద్దాం. ఒక 4 విషయాలు ఇందులో నుండి చెప్పి నేను ముగిస్తాను. హిజ్కియాకు మరణకరమైన రోగం రాగానే ఎప్పుడైతే సేవకుడి మాట విన్నాడో, ఏం చేశాడు తెలుసా? గోడ తట్టు తిరిగి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను ఇక నన్ను వచ్చిన వాళ్ళల్లా తిడుతున్నారు ప్రభువా, వచ్చిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతావని చెప్తున్నారు ప్రభువా, వచ్చిన వాళ్ళల్లా నువ్వు చేసిన నీ పాపంలే నువ్వు చచ్చిపోతావురా అని చెప్తున్నారు ప్రభువా. ఇదిగో నేను, ఆయన ఒక పదం స్టేట్మెంట్ ఇచ్చాడు, చదవండి. నేను చదవమా. అతడు గోడ తట్టు తిరిగి యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో. ఎట్లా నడుచుకున్నాడట? 4 విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించారు. రోగం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవాలి, అవునా? డోలో 650 వేసుకోవాలి, అవునా? ఒళ్ళు నొప్పులు వేసుకోవాలి, ఆ సిక్లోఫెనాక్ టాబ్లెట్ వేసుకోవాలి, ఇంకేం చేయాలి? పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి. అలా కాదు, నీకు రోగం వచ్చినప్పుడు, మరణకరమైన రోగం రాగానే గోడ తట్టు తిరిగి నీవు మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? అశోక్ కుమార్ కాకపోతే రాజమౌళి కాకపోతే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయాలా? మా అత్తమ్మ అంటది, మా అత్తమ్మకు మోకాల నొప్పులు బాగా, నాకు ఎవరు చేసినా తక్కువ కాదు. ఎవరు చూస్తే తక్కువ అవుతుందట? ఈ బ్రిడ్జ్ కాడ ఉంటాడు చూడు ఒక డాక్టర్, తొందర గుర్తురా పేరు అట్లా చెప్తుంది. కానీ నన్ను సృష్టించిన నా పరమ తండ్రి వైపు చూడు, తప్పక నేను చప్పటి కొట్టాను, నేను బాగుపరుస్తాను.
నేను రజనీ విషయంలో అట్లా ప్రార్థన చేశాను. నేను ఈరోజు ఆ బిడ్డ సజీవంగా ఇక్కడ ఉంది. ఒక భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి ఏంటి తెలుసా? ఆమెకు చెవిలో, ముక్కులో సమస్య దేవుడు పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది సాక్షిగా ఉండడానికే దేవుడి సమస్యను పెట్టాడు. రోగం వచ్చిందంటే నిన్ను చంపడానికి కాదు, ఇతరులకు నిన్ను సాక్షిగా నిలబెట్టడానికి, చెప్పలు కూడా నిన్ను బాగుపరచడానికి. కాబట్టి గమనించండి ప్రియులారా, గోడ తట్టు తిరిగాడు, ప్రార్థన చేస్తున్నాడు మొదటిగా. రెండవది ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను యథార్థ హృదయుడనై సత్యముతో. అంటే ఆయన యథార్థంగా సత్యంగా ఉండడము, నడుచుకోవడం నేర్చుకున్నాడు. మీకు యథార్థంగా, ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. వ్యాధి వచ్చినప్పుడు మీకు ఎగ్జాంపుల్, మీకు కనుక డెంగ్యూ జ్వరం వచ్చింది అనుకుందాం. మీరు ఏం చెప్తారు? నాకు డెంగ్యూ జ్వరం రాలేదండి, నాకు మలేరియా వచ్చింది, చికెన్ గునియా వచ్చింది అంటే అప్పుడు సత్యంగా ఉన్నట్ట అసత్యమా? రోగాన్ని కూడా కొంతమంది అబద్ధం చెప్పేస్తారు తెలుసా. వచ్చిన రోగం చెప్పుకోనికి ఏమవుతుంది? ఓ అన్నా మా దగ్గరికి రారన్నా, రాకపోతే రాని, నీకింత నయం. అంటే మనుషుల కొరకు అబద్ధం చెప్పి రోగం ఉన్న సమయంలో ఇగో వాళ్ళ వల్లనే నాకు వచ్చింది. నీ తెలిపెట్టిపోయింది. అప్పుడు యథార్థంగా ఇసుకే రాసు, యథార్థంగా నేను ఎట్లా నడుచుకున్నా ప్రభువా, నేను సత్యంతో బతికాను, సత్యము కలిగి బ్రతికాను, యథార్థంగా జీవించాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తర్వాత ఇంకో లైన్ అన్నాడు, చదువుబిడ్డ వందనం. తర్వాత ఏమన్నాడు? నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నా. దేవుని దృష్టికి అన్ని అనుకూలంగా జరిగిస్తూ ఉండేవాడు. కాబట్టి నీకు వ్యాధి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయి. రెండవది, నువ్వు యథార్థంగా ఎట్లా నడుచుకున్నావో దేవునికి ఒకసారి ప్రభువా జ్ఞాపకం చేసుకో అని చెప్పు. దేవుని దృష్టికి అనుకూలంగా జీవించడం చెప్పు. సమస్యలు వచ్చినప్పుడే దేవుని మందిరంలో కనబడడం కాదు, సమస్య లేనప్పుడు కూడా దేవుని మందిరంలో కనబడాలి. ఎన్ని యుద్ధాలు, ఎన్ని పోరాటాలు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావంటే ఆ యుద్ధానికి, ఆ పోరాటానికి కారణము నువ్వే. మనుషుని యొక్క జీవితంలో సమస్యలకు కారణం ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా వినండి. మనుషుని యొక్క జీవితంలో సమస్యలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసా? వారి జీవితంలో ఒక క్రమశిక్షణ లేనప్పుడు, ఒక తృప్తి లేని సమయం వచ్చినప్పుడు, వాళ్ళకుంది నాకు కావాలనుకున్నప్పుడు, వాళ్ళు జీవించినట్లు నేను జీవించాలనుకున్నప్పుడు, వారిని ఇల్లు కట్టుకున్నారు కాబట్టి నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కాదు. నీవు ఏమై ఉన్నావో, నీకు ఏదైతే ఇచ్చాడో, ఏదైతే దేవుడు నీకు కలిగించాడో దాన్ని బట్టి సంతృప్తిగా ఉన్నప్పుడే నీకు సమస్యలు రావు. నేను నిన్న మధ్యాహ్నం వచ్చిన తర్వాత నాకు కొద్దిగా కూడా విశ్రాంతి లేదు. సమాధి కార్యక్రమం చేశాను. వచ్చిన వెంబడే మళ్ళీ ఒక కుటుంబం మమ్మల్ని ఆహ్వానించారు. ఒక సేవకుని కుటుంబం, ఒక దైవజనుడి కుటుంబం. జనగామలో నూతనంగా పరిచయం చేస్తున్నాను. జనగామ మండల పాస్టర్ సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, అయ్యగారు ఒకసారి అమ్మగారు మీరు మా ఇంటికి రండి. గడిచిన సంవత్సరం ఇదే నెలలో మా ఇంటికి వచ్చారు. వెళ్ళాను, ప్రార్థన చేయమన్నారు, చేశాను. చేసిన తర్వాత ఆయన ఒక శుభవార్త చెప్పాడు. అయ్యా, మాకు గడిచిన కొన్ని సంవత్సరాలుగా సంతానం లేదు, కానీ పోయిన సంవత్సరం ఇదే రోజు మీరు వచ్చి ప్రార్థించిపోయారు, ఇప్పుడు నా భార్య గర్భవతి అని చెప్పాడు. చెప్పలు కూడా దేవుడు, నాకు ఎంత సంతోషం వేసింది. నేను నా గొప్పతనం కాదు, నేను ప్రార్థన చేశాను, నా దేవుని గొప్పతనం. నా సతీమణి పాశ్రమ చాలా కన్నీటితో ప్రార్థన చేసింది. ఆ సంతానం లేకపోతే ఎంత బాధ ఉంటుందో తను చెప్పేది, అక్కడ ప్రార్థన చేసేది. వాళ్ళ కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి. ఆగకుండా ఒక గంట సేపు మేము ప్రార్థన చేసాం వారి ఇంట్లో. ప్రేమైన వారలారా, ప్రార్థనకున్న శక్తి అలాంటిది, ప్రార్థనకున్న బలం అలాంటిది,
ప్రార్థించకుండా నువ్వు ఎక్కడ తిరిగినా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోతాం. రాజు అది తెలుసుకున్నాడు. హిజ్కియా రాజు తెలుసుకుని ఏం చేశాడు తెలుసా? హిజ్కియా ఇదిగో గమనించండి, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు జరిగించితో కృపతో జ్ఞాపకం చేసుకొనిమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. థర్డ్ థింగ్, మూడవది, నాలుగవది, ఆయన ఏం చేశాడు? కన్నీళ్లు విడిచాడు. కన్నీళ్లు. రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవాలి బిడ్డలారా. కన్నీళ్లు విడుచు. రుతమ్మా, మనకు రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవుని సన్నిధిలో లలితమ్మ కన్నీళ్లతో ప్రార్థన చేయాలా? కన్నీటితో ప్రార్థన చేయాలా? కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు తడపాలా? కన్నీళ్లతో ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. హిజ్కియా కన్నీళ్లు విడుచుచున్నాడు. మొట్టమొదటిగా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా యథార్థంగా నేను ఎట్లా నడుచుకున్నానో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. మూడవదిగా నేను నీ దృష్టికి అనుకూలంగా ఎలా బ్రతికానో నన్ను దయతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంత మాత్రమే కాదు, కన్నీళ్లు విడుస్తున్నాడు. ఎప్పుడైతే ఇలా చేస్తున్నాడో ఆయన గురించి మళ్ళీ గుడ్ న్యూస్ దేవుడు సేవకునికి పంపించాడు. ఆ సేవకునికి పంపించి చెప్తున్నాడు, యేసయ్యా చదవండి, ఇప్పుడు చెప్పండి, నీవు తిరిగి ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు? 4వ వచనం నుండి చదువు బిడ్డ. యెహోవా వాక్కు యేసయ్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు హిజ్కియా యొద్దకు వెళ్ళము. అతను వెళ్ళి నువ్వేం చేయాలి? అతనితో ఇట్లానుమో, నీ పితరుడైన దావీదునకు. ఎవరాగా దావీదు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నీ కంటి కనుపాప వలె నన్ను నీ రెక్కల నీడ కింద. ఈ హిజ్కియాకు పితరుడు ఎవరు? దావీదు. నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట. చప్పట్లు కొడదాం. నీవు కన్నీళ్లు విడుచుట. భార్య భర్తలందరికీ చెప్తున్నా, నువ్వు కన్నీళ్లు విడుస్తుంటే తప్పకుండా దేవుడు చూస్తాడు. నేను తమ్ముడు జోసెఫ్ ఇక్కడ ఉన్న చిన్న అనిత దంపతులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కన్నీళ్లు విడవడం నేను చూశాను. ఆ రోజు దేవుడు ఆయనతో ఒక మార్గాన్ని తెరుస్తాడు నాన్న అని చెప్పారు. నువ్వు కన్నీళ్లు విడుస్తుంటే దేవుని హృదయము కదిలించబడుతుందట. పిల్లలు ఏడుస్తుంటే తండ్రి హృదయం ఏమవుతుంది? కదిలించబడుతుంది. పిల్లలు ఏడుస్తుంటే తండ్రి హృదయం ఏమవుతుంది? కదిలించబడుతుంది. పిల్లలు ఏడుస్తుంటే తండ్రి ఏం చేస్తాడు తెలుసా? ఉదయం మా అమ్మ 3 రోజులైంది, మా అమ్మ నాకు పెద్ద కొడుకుని చూడాలని వచ్చి మా ఉదయం మా అమ్మ ఏం చేసింది తెలుసా? పక్క కూర్చొని నాకు ముద్దిస్తుంది. మా చిన్నాడు అమ్మ అని మావాడు ఎగతాళి చేస్తున్నాడు. నా నుదుటి మీద ఆమె ముద్దు పెట్టుకుంటుంది, నా పెద్ద కుమారుడు అని ఆమె లాలన చేస్తున్నప్పుడు ఇలా నేను ఆమె మీద ఒరిగాను. నా చిన్న కుమారుడు, అబ్బా ఎక్కువైతుంది మీ ఇద్దరికి అన్నాడు. మా తల్లికి కుమారుడు అంటే అంత ప్రేమ, తండ్రికి కుమారుడు అంటే అంత ప్రేమ, ఆ ఆప్యాయత. దేవుడు మన జీవితంలో కూడా నువ్వు ఏడుస్తుంటే చూడలేడు, నువ్వు కన్నీళ్లు విడుస్తుంటే చూడలేడు, నువ్వు బెడ్ మీద పడుంటే చూడలేడు. నువ్వు కన్నీళ్లు విడుచుట ఆయన చూసి ఏం చేస్తాడు తెలుసా? నీ ప్రార్థనకు జవాబిస్తాడు. చప్పట్లు కొడదాం. నువ్వు కన్నీళ్లు విడిచి చూసి నీ ప్రార్థనకు జవాబిస్తాడు. మీరు గమనించండి, ఎంతమంది ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం మనం. వారికి ఒక ప్రార్థన, మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. నార్మల్ డెలివరీస్ దేవుడు చేస్తున్నాడు. ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రేయర్ చేస్తున్నాం, దేవుడు కొంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. బిజినెస్ పడిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనం కన్నీళ్లు కారవడం దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆయన అంటున్నాడు, హిజ్కియా కన్నీళ్లు విడుచుట దేవుడు చూశాడు. అతని ప్రార్థన
అనుగ్రహించాడు, అంగీకరించి ఏం చేశాడు? చదవండిగా. వావ్, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్. చప్పట్లు కొడదాం. ఇంకా 15 సంవత్సరాల స్తోత్రం. ఇంకా 15 సంవత్సరాలు. మీ అందరు గమనించండి ప్రియులారా, నీకు వ్యాధి వస్తుంది, నీకు రోగం వస్తుంది, నీకు స్థితిగతి బాగలేదు అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టండి. మోషే ఇక్కడ ఉన్నాడు. మోషేకు ఒక భయంకరమైనటువంటి సిక్నెస్ వచ్చింది. స్కిన్ చెల్లె ఇక్కడ ఉంది, అంతే కదమ్మా. స్కిన్ అంతా కూడా, మోషే స్కిన్ అంతా కూడా ఇలా లేచిపోయాడు. ఆ చెయ్యి చూస్తే అతడు భోజనం చేయరాలేదు. ఎంత భయంకరంగా ఏడ్చారంటే నాకు బాధేసింది. ఆత్మీయ తండ్రిగా నేను కూడా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాను. దేవుడు ఏం చేశాడు తెలుసా? మళ్ళీ నార్మల్ స్కిన్ ఇచ్చాడు. చెప్పండి కూడా, నార్మల్ స్కిన్. చూడండి, నువ్వు కన్నీళ్ళు విడవడం అని చూశాడు. ఇస్కియా, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్. కనుక ఇప్పుడు వ్యాధులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయని వేదన పడకు, మదన పడకు, దుఃఖపడకు, నువ్వు దిగులు పడకు. ఇదిగో నువ్వు కృంగిపోకు. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నీవు నీ ఇంట గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయి. యథార్థంగా నడుచుకోవడం అలవాటు చేసుకో. దేవుని దృష్టికి అనుకూలంగా ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉండు. దేవుని సన్నిధిలో మొరపెట్టు. వీలైతే శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రా. దేవుని సన్నిధిలో కడుపు మార్చుకొని ప్రార్థించు. నీవు కన్నీళ్లు విడువు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కళ్ళు మూసుకుందాం, అందరికి లేచి నిలబడదాం. ఈ వారంలో నీ జీవితంలో ఏదైనా సిక్నెస్ ఉంటే, ఏదైనా బలహీనత ఉంటే బిడ్డ, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కొంతమంది బెడ్ మీదనే ఉన్నారు. మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న మా కుటుంబం అంతా సిక్ అయింది, అన్న మేమందరం కూడా బలహీనంగా ఉన్నాం. దయచేసి దిస్ ఈస్ అ టైం, అందరు లేచి నిలబడదాం. ఈ ఆదివారము తప్పకుండా మనం ప్రార్థించాల్సినటువంటి